సౌరశక్తి వినియోగాన్ని పెంచడానికి నెల్లూరులో రూట్ టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రేయర్ ఎనర్జీ సంస్థ ప్రారంభించింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పారదర్శక సౌరశక్తిని అందించాలనే లక్ష్యంతో సేవలందిస్తున్నామని డైరెక్టర్ రాధికా చౌదరి, మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మర్ద అన్నారు. కరీంనగర్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి పట్టణాలలో ప్రయోగం విజయవంతమైందని, ఆ ఉత్సాహంతోనే నెల్లూరులో ప్రారంభిస్తున్నామని తెలిపారు. You guys can do each one. Rajan Ashu Bakshi. Okay. English లేకపోతే హిందీలో apart from this, one other big benefit that is available to customers today is loans. జన్సమత్ పోర్టల్ అని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాంట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి అప్ టు 10-year లోన్స్ ఉన్నాయి కస్టమర్స్కి. ఆ లోన్ లో ఈఎంఐ is less than energy bill. So if your energy bill is 2,000 and your savings are 2,000 from solar, your EMI will be less than 1,000 rupees atla undi. So it is a very beneficial thing for the customer. Loans are also available. We are able to get loans to customers sanctioned in less than 5 minutes. The whole process is digital. It's very seamless. So that is something else that is very encouraging. Apart from that, ఇప్పుడు మేము స్మార్ట్ ఎనర్జీ ఆప్టిమైజర్ కూడా ఫీచర్ లాంచ్ చేశాము. దాంట్లో యూ కెన్ find ways to reduce your consumption also. So compared to other solar companies, you will be able to save an additional 20% in your energy bills. So that is another feature that is very useful for homes as well as businesses. That is something else that we are doing. And so మీరు యాప్ స్టోర్కి వెళ్తే మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ అండ్ iOS రెండు. ఆ యాప్ ద్వారా మీరు ఇప్పుడు ఒకవేళ మీకున్న డౌట్స్ అన్ని కూడా తీర్చుకోవచ్చు. మీ కరెంట్ బిల్ ఎంటర్ చేస్తే మీ లొకేషన్లో ఎంతమంది సోలార్ పెట్టించుకున్నారు అనేది చూడొచ్చు. మీకు ఒకవేళ 1,500 కరెంట్ బిల్ అనుకోండి, అది మీరు అమౌంట్ అందులో ఎంటర్ చేయగానే డైరెక్ట్గా మీకు కొటేషన్ వస్తుంది అనమాట. ఎంత కాస్ట్ అవుతుంది, దానికి ఈఎంఐ ఎంత ఉంటుంది, ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ ఏం తీసుకోవాలి. ఒకవేళ మీరు సార్ చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు జన్సమత్ పోర్టల్ త్రూ అప్లై చేసుకుంటారా లోన్, లేకుంటే మా ద్వారా కూడా మేము లోన్స్ అందిస్తున్నాం కస్టమర్స్కి. ఎలా కన్వీనియంట్గా ఉంటే వాళ్లకు అలా అందించేసి ఈఎంఐ ద్వారా సోలార్ పెట్టేస్తున్నాం. ఈ రోజు ఒకవేళ కస్టమర్ డిసైడ్ చేస్తే సోలార్ వెళ్ళాలని, వితిన్ 4 to 6 weeks అనేది సిస్టమ్ పెట్టేస్తాం. సో ఒక 2 months లోపల సిస్టమ్ ఇన్స్టాల్ అయిపోతుంది, వాళ్ళ కరెంట్ బిల్ అనేది తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. సో చాలా నీట్గా సీమ్లెస్ ప్రాసెస్. సార్ చెప్పినట్టు సీమ్లెస్ అంటే 1 point కాంటాక్ట్, 5-year వారంటీ ఉంటుంది సిస్టమ్. వాళ్ళు పెట్టిన సుమారుగా ఒక హౌస్కి 2,000 పైన కరెంట్ బిల్ అనుకున్నాము, 2-2.5 వాళ్ళు ఒక 3 kilowatt సోలార్ సిస్టమ్ పెట్టించుకోవాలి. 3 kilowatt సోలార్ సిస్టమ్ పెట్టించుకోవాలంటే ఒక 200 square feet స్థలం ఉండాలి, షాడో ఫ్రీ. ఆ సోలార్ పెట్టించుకున్న తర్వాత వాళ్ళకు సంవత్సరంలో 30,000 పైన కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది. ఈ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడానికి వాళ్లకు 2 లక్షలు ఖర్చు అప్ ఫ్రంట్ అవుతుంది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 78,000, 78,000 అనేది సబ్సిడీ అందుతుంది. సో లాస్ట్కి వచ్చి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,25,000 లోపలే ఉంటుంది. సో దాంట్లో మీటర్ మార్చడం, వాళ్ళ సబ్సిడీ అప్లికేషన్, వాళ్ళకు లోన్ కావాలంటే ప్రతి ఒక్కటి కంపెనీనే చూసుకుంటుంది అనమాట. వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన 1,25,000, వాళ్ళు సేవ్ చేసిన 30,000 అనుకుంటే వాళ్ళకు 3 నుంచి 4 ఏళ్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ప్రతి సంవత్సరం 30,000 సేవ్ చేస్తున్నట్టే కదండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ సోలార్ అనేది. అదే మీరు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో 1,00,000 రూపాయలు పెడితే మనకు 5-6 వేలు కంటే ఎక్కువ రాదు. అదే మీరు
గోల్డ్ లో పెట్టినా చాలా రిస్క్ ఉంటుంది. ఇదేమంటే సోలార్ అనేది మూవింగ్ పార్ట్స్ ఏముండవు, మెయింటెనెన్స్ అనేది ఓన్లీ క్లీనింగ్ ద ప్యానల్స్ వరకే కాబట్టి చాలా ఈజీగా పెట్టించుకొని కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు అనమాట. సో సార్ అన్నట్టు ఇంకొక విషయం, స్మార్ట్ ఎనర్జీ ఆప్టిమైజర్ అనేది ఒకవేళ మనం ఏసీ ఎక్కువ వాడుతున్నామా, గీజర్స్ ఆఫ్ చేయడం మర్చిపోతున్నామా, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము కొద్దిగా ఆటోమేటికలీ గీజర్స్ ఆఫ్ అయిపోతే ఆటోమేటికలీ ఏసీ ఒక టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. సో మనకు అడిషనల్ కరెంట్ బిల్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది కూడా ఒక అడిషనల్ ఫీచర్ బియాండ్ సోలార్ మేము అది అందిస్తున్నాం కస్టమర్స్ కి. అండ్ ఈరోజు అనుకుంటే సేఫ్టీ యాంగిల్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇంటి పైన పెడతాం కాబట్టి. సో డిజైన్ చేసినప్పుడు కస్టమర్ కి 3D డిజైన్ కూడా చేస్తాము. షాడో అనాలిసిస్ అంటారు. షాడో అంటే దీని మీద పక్కన బిల్డింగ్ నుంచి, చెట్ల నుంచి, ఇక్కడ నుంచి షాడో పడకూడదు. ఒకవేళ దాని మీద నీడ పడిందంటే ప్యానల్స్ సన్లైట్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయమన్నమాట. సో డిజైన్ అనేది చాలా ముఖ్యం. ఏదో పెట్టేసి వెళ్ళిపోయారనుకోండి, అదే ఇంటి పక్కన ఇంకొక సోలార్ సిస్టమ్ బ్యాడ్ క్వాలిటీది పెట్టారనుకోండి, దాంట్లో జనరేషన్ తక్కువ వస్తుంది, కాస్ట్ తక్కువ ఉన్న దాంట్లో మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇక్కడ మేము బిఫోర్ ఇన్స్టాలింగ్ కస్టమర్ కి క్లియర్ గా, అంటే వాళ్ళకి వాస్తు ప్రకారం కావాలా, ఎలివేషన్ ప్రకారం కావాలా, లేకపోతే పిల్లలు కింద టెరెస్ మీద ఆడుకుంటున్నారా, లేకపోతే ఎలివేటెడ్ స్ట్రక్చర్, ప్రతి డిజైన్ క్లియర్ గా కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసే మేము అందిస్తున్నాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేయర్ ఎనర్జీ అండ్ కాంపిటీషన్ టుడే. అండ్ నేను అన్నట్టు యాప్ ద్వారా కూడా కస్టమర్ కి అప్డేట్స్ డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎప్పుడు ఇన్స్టాల్ అవుతుంది, దాని వారంటీ సర్టిఫికేట్స్ ఏంటి, లోన్ పేమెంట్స్ ఏంటి, డ్యూ, కరెంట్ లాస్ట్ పేమెంట్ ఎంత చేశారు, ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ గా మేము అందిస్తున్నాం కస్టమర్. సంవత్సరం అంతా మనం ఇండియాలో క్యాల్కులేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 300+ సన్నీ డేస్ అంటాము. మనకి ఇక్కడ కూడా వర్షం పడ్డ రోజంతా పడడం తక్కువ. సో ఆ రోజు మనకు ఫుల్ యూనిట్స్ కాకపోతే కొద్దిగా తక్కువ యూనిట్స్ వస్తాయి, అంతేగాని మనకి ఏమి ఇబ్బంది ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఇచ్చే సోలార్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దేర్ ఆర్ నో బ్యాటరీస్, దీస్ ఆర్ ఆల్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ అంటాము. బ్యాటరీ అనేది ఏమి ఉండదు మనకి. సో మెయింటెనెన్స్ అనుకోని ఏసీలు నడుస్తాయా, ఇవన్నీ ఏం ఆలోచన లేదు. మీకు నెలకి బిల్ అనేది తగ్గిపోతుంది అంతే. మీరు ఎన్ని వాడుకుంటే అన్ని వాడుకుంటారు యూనిట్స్. ఒకవేళ మీ ఫ్యామిలీ అంతా ఆఫీస్కి వెళ్ళిపోయారో, హాలిడేకి వెళ్ళిపోయారో, అవంతా నెట్ మీటర్ ద్వారా యూనిట్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో అవి వెళ్ళి డిపార్ట్మెంట్ లో బ్యాంక్ అయిపోతాయి. మీరు వచ్చిన తర్వాత వాడుకుంటే అవి నెగిటివ్ అయిపోతాయి. సో మీకు నెలకి మీకు తెలియకుండానే జరిగిపోతుంది. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, సన్లైట్ ద్వారానా లేకపోతే గ్రిడ్ ద్వారానా అనేది కస్టమర్ కి అవసరమే లేదు. అంటే దర్ ఇస్ నో ప్రాబ్లం. ఏసీస్ నడుస్తాయి, ఫ్రిడ్జ్, గీజర్స్ అన్ని ఇంట్లో మనకి ఏమి ఇబ్బంది లేకుండా. లో అంటే అగ్రికల్చరల్ అంటే ఫార్మ్స్ కి సోలార్ పంప్స్ మేము ఒకప్పుడు చేసాము. ఆల్మోస్ట్ 200-300 సోలార్ ఫార్మర్స్ కి కూడా మేము పంప్స్ పెట్టించాము. ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి ఇస్తున్నామంటే సోలార్ ఒకవేళ ఎవరన్నా ప్రైవేట్ సెక్టర్ కస్టమర్ వాళ్ళకు ఫార్మ్ హౌస్ ఉంది, వాళ్ళకు సోలార్ పంప్ పెట్టించుకోవాలనుకుంటే వాళ్ళకి పెడుతున్నాం అనమాట, అంతే. సో ఇప్పుడు దానికి ఇంకొక స్కీమ్ ఉంది, పిఎం కుసుమ్ స్కీమ్ అని, అది ఫార్మర్స్ కి, అది డిఫరెంట్ స్కీమ్. అది రూఫ్ టాప్ కాదు, అది ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్ ఇచ్చుకొని సోలార్ పెట్టించుకొని యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. అనేది కరెంట్ బిల్లు ఎవరికైతే 1000 నుంచి 1200 ఉందనుకోండి వాళ్ళకి మేము సోలార్ అందిస్తాం. మినిమం 1000 రూపాయలు కరెంట్ బిల్ అనుకోండి, వర్త్ గోయింగ్ ఫర్ సోలార్. అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఈ టెక్నాలజీ ఏదైతే మేము ఇస్తున్నామో ఇట్స్ ఫ్రమ్ సిలికాన్ అంటారు దాన్ని, పాలిసిలికాన్, దెన్ నౌ ఇట్ ఈస్ మోనోక్రిస్టలైన్, ఇప్పుడు వచ్చి టాప్కాన్ అని వస్తుంది కదా. దీస్ ఆర్ ఆల్ గుడ్ టెక్నాలజీస్. ఇప్పుడు ల్యాబ్ లెవెల్లో ఏవైతే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో అవి మేము కస్టమర్స్కి ఇవ్వట్లేదు, ఎందుకంటే బ్యాంకబిలిటీ ఆస్పెక్ట్, ఈఎంఐ ప్రకారం చూస్తే కూడా ఇవన్నీ గుడ్ టెక్నాలజీస్. మీరు అన్నట్టు కస్టమర్స్ కొంతమంది ఇప్పుడు వితిన్ 3 years ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నారు, మళ్ళీ వాళ్ళ కరెంట్ బిల్ 1000 రూపాయలు 2000 పెరిగింది అనుకోండి, మా దగ్గరకు వస్తారు, మాకు ఇంకొక 2-3-4 ప్యానెల్స్ పెడతారా, 2 ప్యానెల్స్ పెడతారా అంటే అలా చేయొచ్చు. అండ్ వీఆర్ హ్యాపీ టు అప్గ్రేడ్ ద సిస్టమ్. సో లేటెస్ట్. సో మాదేంటంటే మేము ఫలానా టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరర్స్ కాదు, సో మేము చేసిందే కస్టమర్కి ఇవ్వాలంటారు. వీ గివ్ ద బెస్ట్ టు ద కస్టమర్ అట్ ద బెస్ట్ ప్రైస్ అండ్ ద బెస్ట్ క్వాలిటీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.